శివుడిని బోళాశంకరుడని, భక్తవశంకరుడని బిరుదులు ఉన్నాయి. కాసిని నీళ్లతోని అభిషేకం చేస్తే చాలు కోరిన కోరికలు తీర్చే శంకరుడు నిర్మలమైన భక్తికి, అమాయకత్వానికి ఎలా లొంగిపోయాడో తెలియజేసే ఈ గోడకూర్చి కథని ఈ కథలోని తెలుసుకుందాం. పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు. అతడు మహాశివభక్తుడు. ప్రతిరోజు తన ఊళ్ళో ఉన్న శివాలయానికి వెళ్ళేవాడు. శివదేవుడు శివాలయానికి వెళ్లేటప్పుడు వట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచుడు పాలు ఆలయానికి తీసుకువెళ్లి శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసి ఇలా భక్తితో స్వామి నమస్కరించి ఆపై ఆ పాలును ఇంటికి తీసుకువెళ్లేవాడు. ఇలా పరమ నిష్ఠతో ప్రతి దినం కుంచుడు పాలను శివుడికి ఆరగింపుగా చేసేవాడు. ఒక రోజు అనుకోకుండా శివదేవునికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్లవలసి పని పడింది. దాంతో తాను శివుడికి పాలని నివేదించేది ఎలాగని ఆలోచించాడు. ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతురిని పిలిచి, పాప, మీ అమ్మ నేను పని మీద ఊరికి వెళ్తున్నాం. మేము ఊరి నుంచి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఇంకో ముఖ్యమైన పని కూడా నువ్వు చేయాలి. అదేమిటంటే శివుడికి నైవేద్యంగా పాలన సమర్పిస్తాం కదా, ఆ పనిని మానకుండా నువ్వు నిష్ఠగా చేయాలి. కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెలు కొలిచి ఒక పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి. అక్కడ స్వామికి ఆ పాలను ఆరగింపు చేయాలి. వెళ్తావు కదా, మన నియమము తల్లి, వ్యర్థం కానివ్వకు. ఆటలని పాటలని అటు ఇటు పరిగెత్తకుండా, స్నేహితులతో తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని మర్చిపోవు కదూ, మా బంగారు కదూ అని గడ్డం పట్టుకొని బ్రతిమిలాడి మరీ గుడికి వెళ్లే పని పాపకు అప్పగించాడు శివదేవుడు. పాప సరేనంది. శివదేవుడు భార్యతో కలిసి పొరుగురు వెళ్ళాడు. మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని గోవు పాలను మరగకాచి చల్లార్చి సరిగా కుంచెడు పాలు కొలుచుకుని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తాను కట్టుకున్న పలుచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరి గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తిని ఎదుట పాల గిన్నెను ఉంచి రెండు చేతులెత్తి స్వామికి మొక్కింది. పాలవైపు చేతులు చూపిస్తూ, శివయ్య, ఇవిగో పాలు నీకోసం తెచ్చాను, ఆరగించవయ్యా అని శివుడికేసి చూసి చెప్పింది. పాప తాను శివుని ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది. గిన్నెలో పాలు అలానే ఉన్నాయి. అప్పుడు పాప, శివయ్య, పాలు తాగలేదా? నీకోసమే తెచ్చాను, తాగటానికి ఏమిటి ఇబ్బంది? తాగవా? తాగు తాగు అంటూ శివుడికేసి చూసి బ్రతిమిలాడింది. ఓహో, శివుడు తాగలేదు. చిన్నపిల్ల కదా, ఆ పాపకు చింత మొదలైంది. తనలో తానే అమ్మానాలను చెప్పినట్లుగానే చేశాను, ఎక్కడ ఏం లోపం జరిగిందో. శివుడేమో ఈ రోజు పాలు త్రాగడం లేదు. దాంతో పాపకి భయం పట్టుకుంది. శివుడు పాలు త్రాగకపోతే అమ్మానాన్నలతో దెబ్బలు తినవలసే వస్తుంది కదా. శివుడి వైపు దీనంగా చూస్తూ, పాలెందుకు తాగలేదు? తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడింది. పాలు సరిగ్గా కాచలేదా? రుచిగా లేవా? సద్దిపాలు అనుకున్నావా? నీళ్లు కలిపాననుకున్నావా? ఆవు పాలు కాదనుకున్నావా? పోని ఆకలిగా లేదా? ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలెట్టింది. పరమశివ, ఏమిటి సతాయింపు? ఒక గుటక అన్న తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుని బతిమలాడుతుంది. నువ్వు పాలు త్రాగలేదంటే మా అమ్మా నాన్న నన్ను కొడతారు. అలా కొట్టిస్తావా? నా మీద ప్రేమతోనైనా త్రాగ. మా నాయన కదూ, మా శివయ్య కదూ, తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసే వాళ్ళ తమ్ముడిని వాళ్ళమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ బ్రతిమలాడుతూ ఏడుస్తుంది. ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వాన్ని నవ్వుకున్నాడు. ఆ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా? అయినా పరీక్షిస్తూనే ఉన్నాడు. పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగిల కొట్టుకునసాగింది. నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం. అంతకంటే ఇక్కడ నే ముందే చావడం మేలు అని తలను శివలింగానికేసి బాధ. సర్వేశ్వరుడు ఒక క్షణం ఆగకుండా పాపను పట్టుకుని ఆపాడు. ఆ చిన్నారి ముందు చిద్విలేసంగా నిలబెట్టాడు. గిన్నెను తీసుకుని పాలన్నీ తాగేశాడు. పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది. శివుడు ప్రత్యక్షం అయ్యాడు. ఆయన దేవుడని తెలియని పాప, శివుడు పిలిస్తే పలుకుతాడు, పెట్టినవన్నీ తింటాడు, మన మాట వింటాడు అంటూ ఆనందించింది పాప. పాప తండ్రికి అనుకోకుండా ఒక రోజు ప్రయాణం కాస్త 4-5 రోజులు అయ్యింది. పాప రోజు తానే పాలు తేవడం, శివుడికి నివేదించడం శివుడికి నచ్చింది. ఇలా ప్రతిరోజు పాప పాలు తేవడం, శివుడు త్రాగడం జరిగిపోతుంది. ఒక రోజు ఊరి వెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది. అమ్మానాలను చూసి ఎగిరి గంతేసింది. శివదేవుడు పాప చేతుల పాలగిన్నెను చూశాడు. పాత్రలో పాలు లేవు. ఎక్కడి నుంచి వస్తున్నావు అని సందేహంగా అడిగాడు. పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారం చెప్పింది. శివదేవుడు పాప మాటలు నమ్మలేదు. శివుడు పాలు త్రాగడం ఏమిటి? నువ్వు ఏదో అబద్ధం చెప్తున్నావు. శివుడి పేరు చెప్పి నువ్వే త్రాగేశావా? నిజం చెప్పు. శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు అంటూ ఆగ్రహంతో కూతురును అనరాని మాటలు అన్నాడు. ఎంత చెప్పినా పాప మాటలు వినని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళి రోజులాగే పాప పాలను శివుని ముందు ఉంచింది. లింగమూర్తి, ఆరగించవయ్యా అని పిలిచింది. స్వామి పలకలేదు. అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చి రోజు పాలు తాగే శివుడు ఇవాళ తాగలేదు. చూడను కూడా తండ్రిని అబద్ధపు మాటల
మాటలతో మోసం చేస్తావా? ఎంత శివద్రోహం చేశావే! శివుడికి తెచ్చి పాలను నీ పొట్టలో పోసుకున్నావు. ఉండు నీ పని చెప్తా అంటూ ఆక్రోశంతో పాప మీదకి ఊరికాడు. పాప భయంతో వణికిపోతుంది. ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ హా లింగ అంటూ లింగ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది. ఇదిగో నేనున్నాను, భయపడకు అంటూ అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు. పాప అందులో చొరబడింది. తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను పట్టుకున్నాడు. ఎక్కడికి పోతావే అంటూ యువతలికి లాగబోయాడు. అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది. వెంటనే ఆ దివ్యలింగంలోకి ఆ పాప మాయమైపోయింది. ఎంత నిశ్చలమైనది ఆ పాప భక్తి, అమాయకత్వం. అదే శివుడికి ఇష్టమైంది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చారు. తనలో ఐక్యం చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనం ఏమో. ఆనాటి నుంచి ఆ పాపను గోడకూర్చని పేరుతో స్తుతించసాగారు. ఇది నిర్మలమైన భక్తికి, అమాయక భక్తికి తార్కణమైన గోడకూర్చి కథ. కార్తీక మాసంలో ఈ చిన్నపిల్లలకు ఇలాంటి కథని చెప్పి వారిలో దైవాన్ని, నిశ్వాసాన్ని పెంచే ప్రయత్నం మనం చేయవచ్చు. అయితే ఈ గోడకూర్చి కథ మీకు నచ్చిందా? అయితే ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ మొదటిసారి చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.